ఆయన బిడ్డ పేరు మీద, శ్రీనివాసరెడ్డి బిడ్డే తమ్ముడు ప్రసాద్ రెడ్డి కొడుకు పేరు మీద భూమి ఉన్నది. సర్వే నెంబర్ 386/2లో పొంగులేటి స్వాప్నికారెడ్డికి భూమి ఉన్నది. అండ్ నెక్స్ట్ పొంగులేటి లోహిత్ రెడ్డి, ఈయన ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముని కొడుకు లోహిత్ రెడ్డి, ఆయన పేరు మీద భూమి ఉన్నది. దగ్గర ఈయనకు ఒక 12 ఎకరాల దాకా భూమి ఉన్నదని అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరికి ఏడు దాకా వచ్చిందంటే మనం మొన్న వెలిమెలలో ఇష్యూ చూసినాం కదా, ఇది మరో లగచర్ల అవుతుంది రేవంత్ రెడ్డి, జర జాగ్రత్త అంటే చాలా మంది అడ్వకేట్స్ అంతా ఒక నోట్ ఫైల్ పంపించారు ఆయన దగ్గరికి. ఆయన టేబుల్ మీద ఉన్నది రేవంత్ రెడ్డి టేబుల్ మీద. నేను అర్ధరాత్రి వచ్చి అక్కడ పనులు స్టార్ట్ చేశారు. ఏందయ్యా భూమి అంటే మొత్తం ఆ మిగులు భూమి, బిలా దాఖలా భూమి అండ్ అక్కడ కబ్జా చేయబడ్డ భూమి. ఎంత అరాచకంగా మొత్తం ఇక్కడ మన దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సర్వే నెంబర్స్ 434 కానీ అండ్ ఇంకా ఇప్పుడు చెప్తున్న సర్వే నెంబర్లు కానీ. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి బిలా దాఖలా భూమి, మిగులు భూమి ఒకటి. రెండోది ఆనాడు సీలింగ్లో ప్రభుత్వానికి రాసిచ్చి ఆ తర్వాత గిరిజనులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే గిరిజనుల దగ్గర నుంచి కబ్జా చేయబడ్డ భూమి. ఇట్లా వివిధ రకాల భూములు ఉన్నాయి. ఇది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవడెవడి చేతుల్లో ఉందంటే ఇగో ఈ దొంగల చేతుల్లో ఉంది. దాదాపు ఇక్కడ 1 ఎకరా భూమి 20 నుంచి 50 కోట్ల పైన ఉన్నది. 50 ఉంటుందా ఎంత అన్న? 50 కోట్లు మినిమం ఉంటుంది. ఇంకొంత రోడ్డు సైడ్ ఉంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా మళ్ళీ స్టేట్మెంటే ఇస్తున్నాను నేను, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేకపోతే వందలాది మంది పోలీసులు ఎట్లొచ్చి బుల్డోజ్ చేస్తారు? ఇప్పుడు ఈ దీక్ష జరుగుతుంది, పోలీస్ వెహికల్ ఉంది, ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఇక్కడ విలేజ్లో వాళ్ళ భూముల్లో వాళ్ళ ఇళ్ల ముందు చేసుకుంటున్న రిలే దీక్ష దగ్గర కూడా పోలీసులే. వాళ్ళేం వీళ్ళకి రక్షణ కాదు, వీళ్ళు ఎక్కడ పోయి మళ్ళీ ఆ భూములకు పోతారేమో అని. ఎంత దుర్మార్గుడు అంటే వీడు విక్రమరెడ్డి అంటోడు. వాళ్ళ నానమ్మన తలకొరివి, వాళ్ళ నానమ్మనో ఏమో అత్తనా నానమ్మకి ఎవరు లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు తలకొరివి పెట్టిరట. తాతో ఎవరో తలకొరివి పెట్టిరట. తలకొరివి పెడితే తీసుకో బిడ్డ అని ఒక 2 ఎకరాలు ఏమో రాసిచ్చిందట. ఆ కాపీ ఉన్నది. 2 ఎకరాలు ఏమో రాసిస్తే దుర్మార్గుడు ఆ భూమి కూడా తీసుకున్నాడు. ఇంకొక రైతు ఉన్నాడు. ఆ రైతు పరిస్థితి ఏంటంటే ఆయన పేరు మీద పట్టా ఉన్నది, పహానీలు ఉన్నాయి, ధరణిలో ఆయన పేరే చూపిస్తుంది. వాడు ఈ అరబిందో ఉదయ్ కుమార్ రెడ్డి గోడ కట్టేసిండు. గోడ కట్టిన వీళ్ళకి రావద్దు, నాకు అమ్మేయి లేకపోతే ఎంతో కొంత ఇస్తే 1-2 లక్షలు ఇస్తే తీసుకొని అవతలికి పో. వీళ్ళందరి వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత మరి ఎందుకు రెస్పాండ్ అయితే లేడు? నిన్న అర్ధరాత్రి మనుషులను పంపించి వాళ్ళందరినీ బుల్డోజ్ చేసి అక్కడ పనులు చేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? ఇది మరో లగచర్ల కాకుండా చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇగో చివరికి కేసెస్ చూడండి. దాదాపు 17 ఎఫ్ఐఆర్లు అయిన రైతుల మీద. మొత్తం లిస్ట్ ఉంది నా దగ్గర. 17 ఎఫ్ఐఆర్లు అయిన. ఎవరు పెట్టిరు? విక్రమ్ కుమార్ రెడ్డి, అభిమన్య రెడ్డి, శానంపూడి విద్యారణ్య, భగీరథి, శెట్టి లక్ష్మీనారాయణ, అభిమన్య రెడ్డి, అపర్ణ లచ్చిరెడ్డి, అభిమన్యారెడ్డి, వల్లభ ఎవెన్యూస్, సత్యనారాయణ, దయాకర్ మన్నే, అపర్ణ లచ్చిరెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, సుభద్ర ఎవెన్యూస్. వీళ్ళందరూ దొంగలు. వీళ్ళంతా ఈ దొంగలంతా కలిసి పాపం పేద రైతుల మీద కేసు పెట్టారు. ఏమని కేసులు తెలుసా? చూడండి ఒకసారి. ఇల్లీగల్ ఎంటర్డ్ అండ్ డ్రిల్డ్ ద బోర్వెల్, ఇల్లీగల్ ఎంటర్, ట్రెస్పాస్ అయినందుకు వీళ్ళ మీద పెట్టిన కేసులు. అసలు ట్రెస్పాస్ ఎట్లయితే వాళ్ళ భూమిలోకి వాళ్ళు పోతున్నప్పుడు? నువ్వు భూమి మీ ఎప్పుడో రాసిచ్చిన తర్వాత సీలింగ్లో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నీ చేతికి ఎట్లా వస్తుంది? అది గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి వీళ్ళకి రాకపోతే. చివరికి మీరు రాసిచ్చిన మీ స్వదస్తూరితో మీ నాయనమ్మ మీ తాత రాసిచ్చిన భూమి కూడా ఇది మాదే అని నువ్వు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే నోరు లేని నిరుపేదలు ఎక్కడికి పోవాలా? చూడండి ఎంత దుర్మార్గులంటే పోలీసులు కూడా. రాథోడ్ రవి అండ్ 12 అదర్స్ మీద సెక్షన్ 307 పెట్టిరు. ఏనాడు ఇది? 2024 4వ నెలల. దేనికోసం? ఇల్లీగల్ ఎంటర్డ్ అండ్ ట్రెస్పాసింగ్ థ్రెటనింగ్ ఎంప్లాయీస్ అట. ఒకవేళ సంపే ప్రయత్నం చేస్తే కేసు పెట్టినా ఒక అర్థం ఉన్నది. 300 మర్డర్ కేసు పెట్టిరు. మరి ఎవడు ఎస్ఐ? నేను వాడు వీడనే అంట. ఎందుకంటే ఇంత ఘోరమైన టార్చర్ వాళ్ళు అనుభవించిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసిరట. అసలు ఎట్లా పెడతారు మర్డర్ కేసు చెప్పండి? నిన్న బిఎన్ఎస్ 307 మీద కూడా ఆల్మోస్ట్ అది కూడా మర్డర్ కేసు లాంటిది, హత్య ప్రయత్నం లాంటిదే. నిన్న వెలిమెల రైతుల మీద, లంబాడీల మీద పెట్టిరు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి దయచేసి కాదు, మీరు డిమాండే చేస్తున్నాం మేము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ సీలింగ్ భూమిలో నీకు ఎట్లా పట్టా వచ్చింది? మీ బిడ్డ పేరు మీద, మీ తమ్ముని కొడుకు పేరు మీద పట్టా ఎట్లొచ్చింది?